హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆది అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ రెసిపీ అండి. ఈ చాక్లెట్ కేక్ రెసిపీ కోసం మనం మైదా, ఎగ్ అలాగే షుగర్ ఏమీ వాడకుండా చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగని టేస్ట్ ఏమన్నా తక్కువగా ఉంటుందని అస్సలు అనుకోవద్దు. మనం బయట బేకరీలో తీసుకుని చాక్లెట్ కేక్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం ఇంట్లోనే హోమ్ మేడ్ చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను 2 మీడియం సైజ్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. వెయిట్ వచ్చేసి 220 గ్రామ్స్ తీసుకున్నానండి ఈ బిస్కెట్స్. అవి కూడా నేను చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఒకవేళ మీకు వెనిలా ఫ్లేవర్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న ఓరియో బిస్కెట్స్ని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో మనం బిస్కెట్స్ కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు, కాకపోతే మనకి మెదగడానికి టైం పడుతుందని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిల్ని మనం ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పౌడర్గా చేసుకున్న ఈ బిస్కెట్స్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బేకింగ్ పౌడర్ బాగా కలిసేలాగా బిస్కెట్స్ మిశ్రమంలో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం పాలు యాడ్ చేసుకోవాలండి. పాలు అనేది 1/2 కప్ అంటే 160 ml పాలని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఇందులో నేనైతే కాచి చల్లార్చిన పాలు వాడానండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే పచ్చి పాలైనా వాడవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మనకి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. నాకైతే 1/2 కప్పు పాలు పట్టాయి 2 ప్యాకెట్ల బిస్కెట్స్కి. చూసారు కదా, ఇలా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలు వేసుకుంటూ కలుపుకొని దాన్ని మనం ఒక బేకింగ్ ట్రేలో బేకింగ్ పేపర్ వేసి లేదా మనం ఆ బేకింగ్ ట్రేకి కొంచెం బటర్ అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ కేక్ మిశ్రమంని వేసి ఇలా 2-3 సార్లు ట్యాప్ చేస్తే ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే ఫిల్ అయిపోతాయి. ఇది బేక్ చేయడం కోసం మనం ఒక కుక్కర్ గిన్నెలో సాల్ట్ లేదా ఇసుక వేసుకొని అందులో ఒక స్టాండ్ లేదా ఒక ప్లేట్ లాంటిది పెట్టుకొని మూతకి విజిల్ అలాగే రబ్బర్ ఉంటుంది కదా అది తీసేసి మూతని క్లోజ్ చేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి కుక్కర్ని. ఇలా 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఆ మూత అనేది మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కేక్ ట్రే ఉంటుంది కదా అది కుక్కర్లో పెట్టేసి మళ్ళీ మూత క్లోజ్ చేసి 25 నుంచి 30 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేయాలన్నమాట. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేయండి. నాకైతే 30 మినిట్స్ పట్టింది కేక్ బేక్ అవ్వడానికి. మీకు ఒకవేళ బేక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా గుచ్చితే మధ్యలో మనకి ఆ టూత్ పిక్ అనేది బయటికి క్లియర్గా రావాలి, అప్పుడు పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. అప్పటి వరకు మనం బేక్ చేయండి, దాన్ని బట్టి టైం అడ్జస్ట్ చేసుకోండి మీరు. ఇలా పర్ఫెక్ట్గా బేక్ అయిన కేక్ని బయటకు తీసి ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. వెంటనే కేక్ని మనం డీమౌల్డ్ చేయకుండా ఒక 10 నిమిషాలు చల్లారనిస్తే మనకి పర్ఫెక్ట్గా కేక్ వస్తుంది. ఈలోపు మనం పైన వేసుకోవడానికి చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి. మీకు డార్క్ చాక్లెట్ అవైలబుల్గా లేదనుకుంటే ఏదైనా ప్లెయిన్ చాక్లెట్ తీసుకోండి. చూసారు కదా, ఇలా 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని ఇలా బాగా తురుముకొని ఒక కప్పులోకి తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ బటర్ అలాగే 40 నుంచి 50 ml వరకు అంటే 1/2 కప్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది, 1/2 కప్ కంటే కొంచెం తక్కువ పాలని యాడ్ చేసుకొని మనం ఈ కప్పును అనేది ఒకసారి మిక్స్ చేసుకొని డైరెక్ట్గా హాట్ వాటర్లో పెట్టేసామనుకోండి ఆ చాక్లెట్ అనేది మనకి బాగా మెల్ట్ అవుతుంది. ఒక 5-6 నిమిషాల తర్వాత చూస్తే మనకి చాక్లెట్ ఇలా బాగా పర్ఫెక్ట్గా కరిగిపోయి ఇలా మెల్ట్ అవుతుంది. ఆ టెక్స్చర్ మనకి క్రీమీగా ఉండాలండి. ఈ చాక్లెట్ని మనం మెల్ట్ చేసుకునే లోపు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా కావాలనుకుంటే మనం ఈ ప్లెయిన్ కేక్ అయినా తినేయచ్చు, రెగ్యులర్గా తినాలనుకుంటే. ఎప్పుడైనా స్పెషల్గా చేసుకోవాలనుకుంటే పైన ఇలా మెల్టెడ్ చాక్లెట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే జ్యూసీగా మాయిశ్చర్గా ఉంటుంది బాగా కేక్ అనేది. ఇలా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్న చాక్లెట్ మిశ్రమం ఉంది కదా, దాన్ని ఇలా పైన వేసుకొని
మీరు కావాలనుకుంటే పైన ఇంకొంచెం చాక్లెట్ చిప్స్ లేదా వైట్ చాక్లెట్ చిప్స్ వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. నేనైతే అదే చాక్లెట్ గ్రేట్ చేశాను కదా ఇందాక, దాన్ని ఇలా పైన ఇలా డెకరేట్ చేసుకున్నాను. అలాగే ఒక బిస్కెట్ని కొంచెం తుంపుకొని ఎడ్జెస్ ఇలా కొంచెం డెకరేట్ చేశాను అనమాట. ఈ డెకరేషన్ అనేది మనకు నచ్చినట్లు మనం చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకుని చాక్లెట్ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మాయిశ్చర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో, మీకు ఎలా వచ్చిందో రెసిపీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.